Very good. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Holy Spirit. Father, we give you glory, give honor, give praise. దేవాని నామానికి స్తోత్రం నైనా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం అయ్యా. కృప కలిగిన దేవా, దయ కలిగిన మా రక్షక, కృపా కనికరమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకొంచు మమ్మల్ని మీ చేతికి సమర్పించుకొంచుండగా ఈ రాత్రికాల సమయం ముందు ప్రభువా, నీ వాక్యము మా జీవితంలో వెలుగై ఉండగా ఆ వెలుగును మా జీవితంలో ప్రసరింప చేయమని, మీరు మాతో మాట్లాడమని, మీరు మాట్లాడితే మాకు జీవం, మీ కృపను మా మీదకి రానివ్వమని, మీ కృపను మమ్మల్ని భద్రపరచమని, ఈ పరిశుద్ధాత్మ వెలుగు మాలో ప్రసరింప చేయమని యేసుని అతి పరిశుద్ధ నామమునందు మిక్కిలి వినయంతో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మహోన్నతుడ, ప్రేమ కలిగిన మా దేవ, ఈ దినమందు మా యొక్క సహోదరుడు భాషను అడిగిన విధానాన్ని బట్టి నీ వాక్యమును పంచుకోమని తను చెప్పినప్పుడు ప్రభా ఎంతో ఆనందంతో ఈ సమయంలో మోడయ్య యూనివర్సిటీ ద్వారా ఈ ఆన్లైన్ వాక్య పరిచయం చేయడానికి మీరు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి తండ్రి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలను చెల్లించుకోవచ్చు. మమ్మల్ని మీ చేతికి సమర్పించుకోవచ్చుండగా నీవే కృప చూపి ఈ వాక్యమును మాతో పంచుకోమని, మీ ఆత్మతో మమ్మల్ని ఉజ్జీవించమని ప్రభు యేసు నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ దినమందు ఎన్నోసార్లు ఎంతోమంది మన జీవితంలో చాలామంది వస్తారు వెళ్తారు, కానీ ఒకరు మాత్రం ఏదో ఒక గొప్ప కార్యం చేయడానికి మాత్రం వస్తారు. అలా వచ్చేవాళ్ళ కోసం మనం ఎదురు చూడడం సహజం. అనేక మార్లు మనమేంటి, మన భవిష్యత్తు ఏంటి, మనం ఉన్న పరిస్థితి ఏంటి అని లేదంటే తన పర్సనల్గా ఒక్కొక్క వ్యక్తిగత దీనంలోనే జనాలు జీవించడానికి ఇష్టపడతారు. కానీ దేవుడు ఆయన ఏంటి, ఆయన కార్యం ఏంటి, ఎవరికి వాళ్ళకి ఏంటంటే ఈ లాభం, తన సొంత లాభం చూసుకునే ఇది ఈ లోకంలో ఎక్కువైపోయింది. లూకాసు వార్త 18వ అధ్యాయం 35వ వచనం చూసినట్లయితే, ఆయన యెరికో పట్టణంలో సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుక్కొనుచుండెను. జనసమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళుచున్నాడని వానితో చెప్పి, అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరకుండమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి. కానీ వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా, నన్ను కరుణించుము అని కేకలు వేసిన. అంతటా యేసు నిలిచి వాడిని తన యొద్దకు తీసుకుని రమ్మని వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నేనేమి చేయగోరుచున్నావు అని అడుగగా వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానని యేసు అనగా యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచని వాడితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొందుకున్నాడు. ఇంత అద్భుతమైన విషయం మనం చూస్తే ఇక్కడ 3 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. మొదటిది, నిస్సహాయుడైన అతను దేవుని యొక్క సన్నిధి గురించి విని ఉన్నాడు ముందు. ఎవరు చెప్పారో అతనికి తెలియదు, కానీ దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని చెప్పి అతనికి చెప్పడానికి యేసు ఆ మార్గంలో వెళ్తున్నాడని చెప్పినప్పుడు అతను తన యొక్క స్థితిని ఎవరేమనుకుంటే నాకేంటి అని చెప్పి అతను కేకలు వేసి యేసు యొక్క కృప కొరకు కనిపెట్టాడు. ఆ చుట్టుపక్కల ఉన్న యేసు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా, నువ్వు ఆగు, ఎందుకు ఇంత గొడవ చేస్తున్నావు, ఊరకుండా మరి ముందు చెప్పారు. తర్వాత ఎప్పుడైతే యేసు అతన్ని నా దగ్గరికి తీసుకుని అనగానే దేవుని కుమారుడు, దైవ కుమారుడు, దేవుడు
నిన్ను పిలుస్తున్నాడు రా అని చెప్పి అదే వ్యక్తిని పిలిచి యేసయ్య దగ్గర తీసుకుని వెళ్ళారు. మన పరిస్థితి ఏదైనప్పటికీ, మన సిచ్యువేషన్ ఏదైనప్పటికీ, మనం నడుస్తున్న జీవితం ఏదైనప్పటికీ, ఎప్పుడైతే నీకు ఆ సమయం యేసయ్య సన్నిధిలో గడపాలన్న ఆసక్తి కలుగుతుందో అనేకమైనటువంటి మంది అభ్యంతరం కలుగజేయక మాను. సాతాను ఉన్నది అనుకో, నువ్వు దేవుని నమ్ముకున్నావా, నువ్వు ఎందుకు నమ్ముకున్నావు, నువ్వేంటి, నీ మతం ఏంటి, నువ్వు నమ్మినది ఏంటి, ఇవన్నీ మాట్లాడతారు. ఈరోజు నేను న్యూస్లో చూస్తున్నప్పుడల్లా చాలా మనసుకి బాధ కలుగుతుంది. అదేంటంటే, దేవుడు మనిషిని సృష్టిస్తే మనిషి మతాన్ని సృష్టించాడు. ఆ మనిషి సృష్టించిన మతం దేవుడు నీ మనిషికి దూరం చేయడానికి ఇదవుతుంది. ఈరోజు మనం చూస్తున్నాం, భారతదేశంలో ఎంతో కలిసి వేస్తుంది నన్ను. మతం మతం అని చెప్పి అనేకులు బయలుదేరి మాది హిందూ దేశం అని చెప్పి కొంతమంది, అవును మనది హిందూ దేశం, కానీ హిందూ అనేది అదొక మతం కాదు. ఈ మతం అనేది మనిషి సృష్టించుకున్నది. హిందూ అనే మతం లేనే లేదు. మేము హైందవులం అని చెప్పుకున్నాడు, హైందవులు అనే దానికి ఇది లేనే లేదు. మనం ఏం చేస్తున్నాం, ఎట్లా పోతున్నాం, మానవత్వాన్ని మర్చిపోయి, దేవుడిచ్చిన స్వతంత్రాన్ని మర్చిపోయి, రాజ్యాంగం కల్పించిన స్వాతంత్రాన్ని మర్చిపోయి మనుషులు ఎటుపోతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ గుడ్డివాడు జీవితంలో స్వతహాగా శారీరకమైనటువంటి గుడ్డితనం కలిగి ఉన్నాడు. అక్కడ సహోదరులు ఆత్మీయ గుడ్డితనం, ఈ యొక్క మత పిచ్చిలో గుడ్డితనంలో పడి ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితులు వాళ్ళు బతుకుతున్నారు. మీరు చూసినట్లయితే, ఆది నుండి చూసినట్లయితే మనకి మొదట మన భారతదేశంలో ఉన్నది వైష్ణవులు, శైవులు, బౌద్ధ మతం. ఇవి మన మతాలు. వైష్ణవ మతానికి చెందావా, బౌద్ధ మతానికి చెందావా, లేకపోతే నువ్వు శైవ మతానికి చెందావా. అంతేగాని శూద్రుడువా, లేకపోతే బ్రాహ్మణుడువా, లేకపోతే క్షత్రియుడువా, ఇవన్నే కానీ హిందుత్వం అనేది ఎక్కడ లేనే లేదు. కానీ దాన్ని ఈరోజు అది ఒక పెద్ద ఇది చేసేసి దేవునికి వ్యతిరేకంగా పిల్లల్ని దూరం చేయడానికి రాజ్యాంగం కల్పించినది వదిలించేస్తున్నారు. అది దీని నుంచి తీసేస్తున్నారు. ఒక గుడ్డితనాన్ని వాళ్ళు పట్టుకొని దానిలోనే వాళ్ళు వేలాడుతున్నారు. దేవుడు అలాంటి గుడ్డితనం నుండి నన్ను బయటికి తీసుకొచ్చాడు. అక్టోబర్ 2002 వరకు అదే గుడ్డితనంలో నేను ఉన్నాను. నా పరిస్థితి ఎలా ఉందంటే, ఆ రోజుల్లో దేనిని నమ్మడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే 2000 సంవత్సరం డిసెంబర్ 27వ తారీఖు దాకా నేను హిందువుని. ప్రతినిత్యం ధూపారాధన లేదా దీపారాధన చేసుకుంటూ దేవుని ఆరాధిస్తూ ప్రతినిత్యం గుడికి వెళ్తా, దేవుని యొక్క సింధూరాన్ని లేక బొట్టుని నెత్తిన పెట్టుకుంటా, ఆ నిత్యం ప్రార్థనలోనూ, గుడికి వెళ్ళడంలోనూ, అభిషేకాలు చేయడంలోనూ, ఆరాధించడంలోనూ నా వంతు నేను కార్యం చేస్తానే ఉన్నాను. ఒక హిందువుగా అనుకుని, నేను హిందువుని అని చెప్పి అనుకుని దానిలో నమ్మకంతో ఆ మతం వెనకాల నేను పోతుండగా కలిగిన పరిస్థితుల దృష్ట్యా అక్టోబర్ 2002లో నేను కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి, కొన్ని సమస్యలను బట్టి నన్ను నేను చంపుకోవాలని చెప్పేసి ఆఫీస్ గదిలో తప్పించుకొని కత్తితో నాకు చెయ్యి కోసుకోబోచుండగా ఆ కృప కలిగిన యేసయ్య ఆ గదిలోకి నడిచొచ్చి నన్ను ముట్టి నా యొక్క సమస్యల గురించి, నేను పడుతున్న కలవరాన్ని ఆయన యందు మరి సహాయం చేస్తా అని చెప్పి నాకు మాట ఇచ్చున్నాడు. అప్పటి నుంచి
ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన మాట ఏ రోజు తప్పలేదు. ఆ దినం నుంచి ఈ దినం వరకు నన్ను నడిపించడంలో ఆయన ఏ రోజు ఏ విషయంలోనూ కూడా తక్కువ కాలేదు. నాకు 2007 వరకు ఆయన సహవాసంలో ఉన్నాను. 2007 నుంచి ఆయన పరిచర్య మొదలుపెట్టాను. ఆయన కృపలో ముందుకు సాగుతున్నాను. భారతదేశంలో ఎక్కువ రోజులు పరిచర్య చేయలేదు, కానీ ఒక 3 సంవత్సరాలు విజయవాడలోని వాటర్ ఫీలి గారి దగ్గర నేను దేవుని సేవ ఎలా చేయాలి అనేది నేర్చుకున్నాను. ఆ తర్వాత థాయిలాండ్లో, మారిషస్లో, తర్వాత ఇంకా కెరీబియన్లో దేవుడి కృపలో దేవుని పరిచయం చేయడానికి చూసుకున్నాను. ఏ దేశం వెళ్ళినా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నా లేకపోయినా నమ్మకం యేసు మీద పెట్టి యేసుతో వెళ్ళి నేను అక్కడికి వెళ్తే యేసు నన్ను విడవకుండా కాచి కాపాడి నడిపించి నన్ను వాడుకున్నాడు. అంతేకాదు అనేకమైన గొప్ప కార్యాలు నా జీవితంలో ఆయన జరిపించాడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనుషులు అర్థం చేసుకోలేకపోతున్నారు. అదే మూర్ఖత్వంలో నేను ఉన్నాను. ఈరోజు ప్రతినిత్యం దేవుని ఆరాధిస్తూ ప్రతినిత్యం దేవుని పరిచయం చేస్తూ అనేకుల్ని దేవుని వైపు తిప్పడానికి నేను చేస్తున్నది ఏదో నేను మత మార్పిడి చేస్తున్నాను, ఏదో నేను ఏదో గొప్ప కార్యం చేస్తున్నాను కాదు. ఆయనను వాడుకునే విధానం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇంతకుముందు నాకు యేసు తెలియకముందు ఇండియాలో ఉన్నప్పుడు నాకు అనేకులు ఈ బైబిల్ గ్రంథాన్ని నా చేతికి ఇచ్చి యేసు రక్షిస్తాడు, యేసు రక్షకుడు, యేసు నేను కాపాడుతాడు అంటే దేని నుంచి కాపాడుతాడు, ఆయనే కాపాడుకోలేకపోయాడని హేళన చేసేవాడు. అంతేకాదు యేసేమో కాపాడుతాడు, యేసు మా దేవుడు కాదు, భారతదేశం దేవుడు అని అనేకమైనటువంటి విచిత్రమైన వాదనతో, అర్థం లేని వాదనతో యేసును తోసివేసిన నేను ఈ బైబిల్ అనేక మార్లు ఎంతోమంది ఇచ్చిన బైబిల్స్ నేను పాడు చేయడం, రోడ్డు పక్కన విసిరేయడం ఇట్లాంటివి చేశాను. కానీ అదే మనిషిని ఈరోజు యేసు ఆ యొక్క నామాన్ని నేను పరిచయం చేయడానికి అనేక దేశాలకు వెళ్ళి ఆయన నామాన్ని కనపరచడానికి ఆయన నాపై కృప చూపుతున్నాడు. ఇంతకీ నన్ను యేసు దేని నుంచి రక్షించాడు? మనిషికి యేసు ఈ దేని నుంచి రక్షణ ఇవ్వగలుగుతాడు? మనిషికి యేసు రక్షణ ఇవ్వవలసింది, మనిషి పొందుకోవాల్సిన రక్షణ ఒకటే, అది మన నుంచి మనల్ని ఆయన రక్షించడం. మీకు ఆశ్చర్యం కలగవచ్చు. ఎందుకంటే ఒక మురికి కోపంలో ఉన్న మనల్ని, ఒక గుడ్డితనంలో ఉన్న మనల్ని దేవుడు తీసి ఆయన రక్తంతో కడిగి శుద్ధీకరించి దేవుని యొక్క మార్గంలో మనల్ని నిలుపుకున్న దేవుడు ఆయన యొక్క సన్నిధిలో మనల్ని నిలువబెట్టుకొని ఆయన కాంతిని మనకి చూపుగా ఇచ్చి ఆయన సన్నిధిలో మనల్ని నడుమని అనేకులకు మాదిరిగా మనల్ని ఉండమని మనం తయారు చేసిన దేవుడు మనపై ప్రేమను కృపను చూపుటకు పరలోకమును విడిచిపెట్టి ఆయన సింహాసనాన్ని త్యజించి పరలోకం నుండి భూలోకంలోకి వచ్చి దేవుడు తన యొక్క సిలువను మన కొరకు ఆ సిలువను ఆయన స్వీకరించి సిలువ మరణంలో ఆయన మృతి పొందగా మనం ఏం చేస్తున్నాం? ఆయన ఇచ్చిన రక్షణని వృధాగా ఫ్రీగా వాడుకుంటున్నాం. కానీ మనం చేయాల్సిన పాపాలన్నీ కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. ఏమని చెప్పారు యేసయ్య? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. అది ఎక్కడుందండి మనకి? ఒక హైందవుడు మన గురించి ఏదో మాట్లాడితే ఒక పాస్టర్ గారు దాని గురించి 100 పోస్టులు పెడతారు, ఇంకో పాస్టర్ గారు దాని గురించి 100 మాట్లాడతారు. అంతం వరకు సహించమని, చివరి వరకు భరించువాడు సహించువాడు జీవకిరీటం పొందుకుంటాడని ఉంటే ఆ సహనమే మనం చూపించలేకపోతుంటే మనం యేసయ్య పిల్లలు ఎలా అవుతామండి? ప్రేమ అనేది మనం చూపించాలి. వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఒకప్పుడు నేనున్న గుడ్డితనంలో ఇవాళ లోకమంతా ఉంది.
కరోనా రంగాల్లో ఒక అతను వచ్చేసి కరోనా పో అంటాడు, ఇంకొక ఆయన వచ్చేసి ఇది దేవుడి దగ్గర నుంచి కాదు వచ్చింది మనిషి చేస్తాడు. మనిషి ఏమి చేయగలుగుతాడు? మనం బైబిల్లో చదువుకోలేదా? నిర్గమకాండంలో చూడలేదా? మనం ఐగుప్తులో ఆయన పంపించిన తెగుళ్ళని, అయ్యే తెగుళ్ళు మనకి భూమి మీద ఇంకా యేసు రాకడ ముందు 10 తెగుళ్ళు మళ్ళీ రావాలి కదా. ఎన్ని ప్లేగులు వచ్చినాయి ఇప్పటికి? ఎంతమంది చనిపోయారు? ఎన్ని లక్షల మంది చనిపోయారు? 1599 నుంచి మొదలు పెట్టుకుని మీరు చూస్తే ప్రతి 100 సంవత్సరాలకి ప్లేగు వస్తూనే ఉంది. ఇది 7వ ప్లేగు. ఇంకా ప్లేగులు వస్తాయి, ఇంకో 2-3 ప్లేగులు వస్తాయి. ఆ తర్వాత ఆయన సాక్ష్యం పలికిన తర్వాత ఆయన బిడ్డల్ని ఆయన తీసుకోవడానికి యేసయ్య రాబోతున్నారు. కానీ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, మనం అందరం ఊహించలేదు, మనం కళలో కూడా అనుకోలేదు. ఆయన రాకడ సిద్ధపడి దినాలు మనం ఉన్నప్పుడు జరుగుతాయని. ఆయన రానివ్వండి, ఆయన రానివ్వడం లేట్ అవ్వనివ్వండి, ఇంకొంచెం ఆలస్యంగా ఆయన రానివ్వండి, ప్రాబ్లం లేదు, సమస్య లేదు మనకి. ఎందుకంటే మనకు ఒకటి ఇచ్చారు ఆయన, నిరీక్షణ. ఆ నిరీక్షణ నువ్వు కలిగి ఉన్నావా? దేవుని రక్షణలో నిన్ను నిలుపుకోగలుగుతున్నావా? ఆయన దీవెనను నువ్వు 10 మందికి పంచగలుగుతున్నావా? నీ మటుకు నీకు మాత్రం బిల్డింగ్ కావాలి, నీ మటుకు నీకు మాత్రం సౌకర్యాలు కావాలి, నీ మటుకు నీకు మాత్రం అన్నీ జరగాలి. పక్కన వాటికి పరిచర్యలు నువ్వు కనీసం నీ దగ్గర ఉన్న దానిలో కొంచెం ఇవ్వడానికి కూడా మనసు రాని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఈ రోజుల్లో ఒకసారి జ్ఞాపకం చేసుకోరు. నీకు యేసయ్య గురించి సువార్త చెప్పిన వాడు కూడా ఇలాగే అనుకుని ఉంటే నువ్వు ఈరోజు ఎక్కడ ఉంటావు? ఆయన ఈరోజు నాపై కృప చూపించి నాకు మాట్లాడకపోతే నేను చనిపోయి ఇప్పటికి 18 సంవత్సరాలు అయినా నేను ఖచ్చితంగా చెప్తాను. ఆయన కృపను బట్టి నేను ఈరోజు బతుకున్నాను. నేను మీతో ఈరోజు మాట్లాడుతున్నాను. దానికి కారణం యేసయ్య కృప మాత్రమే. అనేక కార్యాలు నా జీవితంలో జరిగించారు, అనేక చోట్ల నన్ను తీసుకెళ్ళారు. నాకు అసలు ఎవరు ఏంటి తెలియని దేశాలకు నేను వెళ్ళి అక్కడ ఆయన పరిచయం చేయగలిగానంటే దేవుడు మాతో ఉన్నాడు కాబట్టి. ఇందులో నా గొప్ప లేదు, నేను ఏమీ లేదు, నేను ఆయన చేతిలో ఒక పనిముట్టుని. నీవు ఈరోజు అలాంటి పనిముట్టు కావాలనుకుంటున్నావా? నీవు ఈరోజు అలాంటి గొప్ప కార్యం జరిపించాలనుకుంటున్నావా? నీవు ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడాలనుకుంటున్నావా? ఒకడు 1000 మందిని, 2 10,000 మందిని తరుముదురు అని చెప్పేసి అని ఉంది. నువ్వు అలాంటి గొర్రెలు కాపరివయ్యి నువ్వు ఆ 10,000 గొర్రెలను యేసయ్య సన్నిధిలోకి, యేసయ్య దొడ్లోకి నువ్వు నడిపించదలుచుకున్నావా? నువ్వు ఆలోచించు, నిన్ను ఏ రకంగా యేసయ్య వాడుకుంటాడు. నేను దుబాయ్లో ఉన్నప్పుడు అనేకమైన దైవజనులు నా దగ్గరికి వచ్చినప్పుడల్లా, మా ఆఫీస్కి వచ్చినప్పుడల్లా, మా గురించి ప్రార్థన చేసినప్పుడల్లా, అయ్యా రమేష్ గారు, మీరు కాదు, మీ యొక్క ధనం కాదు, మిమ్మల్ని దేవుడు ఆశపడుతున్నాడు, మిమ్మల్ని దేవుడు రమ్మంటున్నాడు, మిమ్మల్ని ఆయన వాడుకోవాలనుకుంటున్నాడు అని చెప్పి నాకు చెప్పినప్పుడల్లా నేను ఒకటే అనుకునేవాడిని, దైవజనులు ఏదో చెప్తున్నారులే, నన్ను ఏం వాడుకుంటాడు, నా దగ్గర ఏముంది, నాకు ప్రార్థన చేయడం రాదు, నాకు బైబిల్ చదవడం రాదు, నేను ఏ రకంగా పరిచయం చేస్తాను, నేను ఏ రకంగా మాట్లాడతాను, నాకేం తెలుసు, నాకు ఒక ప్రాఫెసీ తెలియదు, ఒక హీలింగ్ స్వస్థత ప్రార్థన తెలియదు, ఒక దెయ్యాన్ని వదిలించడం తెలియదు, ఏ రకంగా నాకు ఏమీ లేదు, నేను ఏ రకంగా ఉపయోగపడతాను, నేను ఎవరిని, అసలు నేను ఒక మామూలు మనిషిని కదా, వీళ్ళందరూ నన్ను నిమిషానికి ఒకసారి పైకెత్తడానికి మాట్లాడుతున్నాను, ఏదో లేదు దైవజనులు కాబట్టి ఏదో మాట్లాడతారని చెప్పి అనుకుని వదిలేశాను. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 3 డజన్ల మంది, అంటే 36 మంది పాస్టర్లు అదే మాట చెప్తే నేను ఏ రోజు దాన్ని సీరియస్గా తీసుకోలేదు. కానీ తీసుకోవాల్సిన సమయం వచ్చేసరికి దేవుని కార్యం జరిగితేనే తెలిసింది. పౌలును ఎలాగో ఎతికి పట్టుకున్న దేవుడు నన్ను అలాగే ఎతికి పట్టుకున్నాడు. దేవుని కృపను బట్టి ఈరోజు నేను మీతో ఈ సువార్త పంచుకోవడానికి నాకు ఆశ కలిగింది. పరలోకాన్ని విడిచిన దేవుడు, ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు, ఒక్కసారి ఆలోచించండి. శూన్యము నుంచి సమస్తమును సృష్టించిన మన దేవుడు, ఇది కలుగు కాక అనగానే అది కలిగింది, ఇది జరుగు కాక అంటే అది జరిగింది. సమస్తమును సృష్టించిన దేవదేవుడు
ఏ రోజైతే ఏమి చేయాలో అనుకున్నాడు అదంతా చేశాడు. అది బైబిల్లో మనం చదువుకున్న ఆది కాండంలో మొత్తం మనం చూసాం, నిక్షిప్తమైంది. ఇది కలుగు కాక అన్న దేవుడు, ఇది లేకుండా పోవు కాక అంటే నువ్వు ఎక్కడ ఉంటావు? నువ్వు ఒకటే ఆలోచించు. ఈరోజు దేవుని కృపను బట్టి నువ్వు ఉన్నావు. దేవుడు దీన్ని తీసేయాలి అని చెప్పి ఇది లేకుండా పోను కాక, ఇది నిర్మూలం అవును కాక అని చెప్పి అంటే, భూమి లేకుండా పోను కాక, మనుషులు లేకుండా పోను కాక అంటే ఎంతసేపు పడుతుంది? ఆయన్ని దేవుడు తన పరలోకాన్ని వదిలిపెట్టి యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏమన్నారు? ఆయన్ని ఉమ్మి వేశారు. సిలువలో వేస్తున్న సమయంలో ఆయన అవమానిస్తుంటే పేతురు కత్తి తీసి ఒక ప్రధాన అర్చకుడు హైప్రిస్ట్ ఒక సేవకుడు చెవుని తెగ నరికితే, ప్రధాన యాజకుడు సేవకుడి చెవుని నరికితే యేసయ్య కత్తిలో పేతురుకి చెప్పారు, పేతురు కత్తి జేబులో పెట్టు, కత్తి వరలో పెట్టు. నేను తలుచుకుంటే నా తండ్రి దేవదూతల్ని పంపుతాడు, వీళ్ళందరూ నిర్మూలం అయిపోతారు. నా ప్రాణాన్ని నేనే పెడుతున్నాను, ఎవరూ పెట్టట్లేదు, ఎవరు నా ప్రాణం తీసుకోలేదు. ఆయనకు తెలుసు, ఆది యందు జగత్ పునాది వేయక ముందు నుంచి ఆయనకు తెలుసు ఇదంతా ఈ కార్యం జరుగుతుందని. కానీ ఆయనకు తెలిసే దేవుడు తన యొక్క ప్రాణాన్ని ఆయన నథింగ్, ఆయన దాని వాల్యూ లేదన్నట్టుగా పెట్టేశారు. ఆయన హింసిస్తుంటే తండ్రి అయిన దేవుడు ఎక్కడ ఉగ్రతను మనుషుల మీద పంపిస్తారో అని చెప్పి తండ్రికి విన్నపం చేశాడు. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని. ఆయన ఆల్రెడీ క్షమించేశాడు. ఆయన ఆల్రెడీ అప్పటికే మనల్ని క్షమించాడు. ఆయన కొడుతున్నప్పటికీ క్షమించాడు. ఒక చిన్న పాపని తన తల్లిదండ్రులు ఎత్తుకున్నప్పుడు పుట్టిన పాపని, ఒక 6 నెలలు ఒక సంవత్సరం లోపు వయసు ఉన్న పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు కొన్నిసార్లు ఆ పిల్లలు జుట్టు పీకుతారు, కొన్నిసార్లు మీ చెవులు పట్టుకొని పీకుతారు, కొన్నిసార్లు చెంపల మీద పెట్టి కొడతారు. అట్లాంటి పిల్లల్ని మనం తిరిగి కొట్టలేము, ఏమీ అనలేము, వాళ్ళకి ఏమీ తెలియదు. దేవదేవుడు మనల్ని అదే రీతిగా చూస్తున్నాడు. కానీ అటువంటి ప్రేమను మనం ఈ లోకంలో, అటువంటి ప్రేమకు మాదిరిగా మనం బతకగలుగుతున్నాము. అటువంటి ప్రేమను మనం ఈ లోకంలో చూపించగలుగుతున్నామా? గొప్ప దీవెన కలిగిన వాడు ఎవడో తెలుసు, అటువంటి ప్రేమ చూపించగలిగిన వాడు. మీకు మీ ఆస్తి ఎక్కడ ఉంది? మీరు అనుకోవచ్చు, నా దేశం భారతదేశం, మన దేశం పరదేశం, పరమనందున్న మన దేశమే మన దేశం, అక్కడికి మనం వెళ్ళాల్సిన వాళ్ళం. అంతేగాని ఈ లోకంలో ఉండేవాళ్ళం కాదే మనం. ఈ లోకం మనకి స్వాస్థ్యం కాదు. దేవుడు మనకి స్వాస్థ్యంగా ఈ లోకాన్ని కొంతకాలం వరకే ఇచ్చాడు. లిప్తకాలం మాత్రమే మనం ఇక్కడ బతకగలుగుతాం. మనం ప్రార్థన చేస్తాం, కీర్తనలు చదువుతాం, అన్నీ చేస్తాం. కానీ ఆయన మాదిరి మనం కనబరుచుకోవడానికి మనకి ఈరోజు కష్టమైపోతుంది. చాలామంది సమస్యల్లో ఉన్నారు, చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు. అనేకమైన కార్యాలు జరపడానికి యేసే ఇష్టపడుతున్నా అవి స్వీకరించడానికి మనం ఇష్టపడలేదు. దేవుని ఆత్మ మనల్ని నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్న ఆత్మను స్వీకరించడానికి మనుషులు ఇష్టపడలేదు. ఎందుకంటే ఆయన ఆత్మను స్వీకరించాలంటే ముందు మనల్ని మనం త్యజించాలి. తనను తాను వ్యక్తులుగా చేసుకొని యేసయ్య శిలువని ఎత్తుకొని నీవు యేసయ్యను అనుసరించదలిస్తే ఆయన నిన్ను ప్రేమిస్తాడు, ఆయన నిన్ను దీవిస్తాడు. నీకు ఆయన ప్రేమ కావాలి, ఆయన దీవెన కావాలి, ఆయన నీకు ఇచ్చే బహుమతులు కావాలి, నీకు ఇచ్చే ఫలాలు కావాలి, నువ్వు ఫలించడం కావాలి, నువ్వు వ్యాపించడం కావాలి, నీకు అన్నీ కావాలి. కానీ ఆయన ఆత్మను నీలో ఉంచుకొని దానికి ఒద్దికగాను ఉండడానికి మాత్రం నీ మనసు లేదే. గొప్ప కార్యాలను నువ్వు చూడాలనుకుంటావు, గొప్ప దీవెన నీకు కావాలనుకుంటావు, కానీ
నువ్వేం చేస్తున్నావు దానికోసం? ఆయన పరిచర్య కోసం నువ్వేం చేస్తున్నావు? నీ వ్యసనాలను వదిలిపెట్టగలుగుతున్నావా? నీ వ్యసనాలకు ఇంకా నువ్వు బానిసమై ఉన్నావా? ఆలోచించుకో సహోదరుడు. అనేకమైనటువంటి గొప్ప దీవెనల్ని పరలోకంలో యేసయ్య సిద్ధపరిచాడు. ఈ లోకంలో కూడా అని వాక్యం ఏం చెప్తుంది? నా నిమిత్తము మీరు దేనినైనా విసర్జించిన, తల్లినైనా, తండ్రినైనా, భార్యనైనా, పిల్లలనైనా, సహోదరులైనా, భూమినైనా, ఆ ఇంటినైనా వదిలిపెడితే నూరింతల దీవెన ఈ లోకంలోనూ పరలోకంలో నేను మీకు ఇస్తా అన్నాడు. కానీ దానిలో శోధన కూడా ఉంది. యేసయ్య శోధనల ద్వారా వెళ్ళారు. మీరు దాన్ని త్యజించలేరా? ఆ శోధనను మీరు భరించగలరా? దేన్నైతే మీరు వదిలేస్తారో అది మీకు దేవుడు ఇస్తారు. ఎవడైతే తన ప్రాణాన్ని కాపాడుకున్నో వాడు దాన్ని పోగొట్టుకున్నో, ఎవడైతే తన ప్రాణాన్ని నా నిమిత్తం పోగొట్టుకున్నో దాన్ని వాడు దక్కించుకున్నో. మీరు అలా ఆలోచిస్తున్నారా? దేవుని కార్యం మీ జీవితంలో జరగబోతుంది. అలా జరగాలంటే దానికి ముందు మీరు ఒద్దిగ్గా దేవుడికి లోబడి ఉండాలి. సహోదరులు, మిమ్మల్ని మీరు ప్రశ్న చేసుకోండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఏం చేస్తున్నాం? ఎటు వెళ్తున్నాం? ఏంటి మీరు చేస్తుంది? మీ జీవితంలో మీకు ఏముంది? ఏంటి మీ ఆలోచన? ఏంటి మీ కోరిక? ఏంటి మీ కోరిక? ఈ లోకంలో మీకు సమస్త సౌకర్యాలు కావాలనుకుంటున్నారా? అవి దేవుని అనుసరించాలి. ఈ లోకంలో యేసుని అనుసరించే వాడికి శోధన ఉంటుందండి. అలాగని మీకు లోకపరమైన ఆశలు, సౌకర్యాలు ఉండవని నేను చెప్పట్లేదు. అవి ఉంటాయి. వాటి ద్వారా మనం వెళ్ళాలి. ఆ శోధనలోంచి మనం వెళ్ళి దాని నుంచి మనకి విడుదల పొందుకోవాలి. Man shall not live by the bread alone, but by everything that the Lord has spoken to you through the word. అంటే మనిషి రొట్టె మాత్రం చేతనే బతకూడదు, దేవుని యొక్క వాక్యం ద్వారా మనిషి బతకాలని చెప్పి యేసయ్య చెప్తున్నారు మనకి. ఇప్పుడు మనం ఈ లోకపరమైన వాటిని, దీవెనలని, లేదంటే కనుక ఆశీర్వాదాన్ని, లేదంటే కనుక లోకపరమైన సౌకర్యాలని మాత్రమే ఆలోచిస్తే మీకు ఆ దీవెన పొందుకోలేరు. పేతురు తను ఉన్న పడవలో శిష్యులతో పాటు ఉండొచ్చు, అక్కడే ఉండొచ్చు. ఒక గొప్ప సముద్రం ప్రమాదం ఎదురుగా ఉంది, పడవ అటు ఇటు కొట్టుకుంటుంది. వాళ్ళకున్న ఆ రక్షణల్లా పడవను పట్టుకొని ఉండడమే. యేసు ఎప్పుడైతే నీళ్ళ మీద వస్తున్నాడో ఆయన యేసు వైపు చూసి అందరూ అన్నారు, అదిగో పోతామని. యేసు భయపడకండి, మీకు సమాధానం కలుగును కాక, నేను వచ్చింది నేనే అంటే, ప్రభా అది నీవైతే కనుక నన్ను నీ దగ్గర రమ్మను అంటే రమ్ము అని చెప్పి యేసయ్య చెప్పినప్పుడు పేతురు పడవ దిగి ఆయన దగ్గరికి నడవడం మొదలుపెట్టాడు. తను ఉన్నటువంటి సౌకర్యమైన ప్రదేశం, తనకున్న ఒక నమ్మకమైన పడవను పట్టుకొని ఉండకుండా సముద్రం మధ్యలో పడవను వదిలేసి యేసు దగ్గరికి వెళ్ళాడు. యేసు దగ్గర ఆయనకి రక్షణ ఉందని నమ్మాడు. ఆయన మునిగిపోతున్నప్పటికీ యేసు ఆయన్ని తిరిగి లేపి తీసుకొని పడవ దగ్గరికి ఇద్దరు కలిసి నడుచుకుంటూ వచ్చారు. ఎంత గొప్ప కార్యం! మిగతా శిష్యులు ఎవరికి ఆ అనుభవం లేదు, నీళ్ళ మీద నడిచే అనుభవం లేదు. పేతురు ఒక్కడికే కలిగింది ఆ అనుభవం. ఎంత దీవెన! మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి పడవను పట్టుకుని ఎదురు చూస్తున్నారు. దేవుడు ఆయన యేసయ్య వస్తే బాగుంటుంది, యేసయ్య ఉండుంటే బాగుంటుంది, యేసయ్య మమ్మల్ని రక్షించడానికి వస్తే బాగుంటుంది అనుకున్నారు. కానీ యేసయ్య వచ్చినప్పుడు ఆయనకి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది పేతురే. అనేక మార్లు పేతురు
తన యొక్క సిచ్యువేషన్ మనం బిహేవ్ చేసినట్టుగానే మనం ప్రవర్తించినట్టుగానే ఆయన మనం ఆ యేసే దగ్గర ప్రవర్తించారు. అనేక మార్లు మన చిన్నపిల్లలాగా లేదు, కాదు, కూడదు, నేను చేస్తాను, నేనున్నాను, నేను గొప్ప అన్నట్టు మనం మాట్లాడతాం. కానీ యేసయ్య పేతురుని ఒక పిల్లాడిగానే ప్రేమించాడు, తన బిడ్డగానే ప్రేమించాడు. ఈరోజు మనల్ని కూడా ఆయన అదే విధిగా ప్రేమిస్తున్నారు. నీ రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేయకు. అంత గొప్ప రక్షణ నీకు ఇచ్చిన దేవుణ్ణి నువ్వు నిర్లక్ష్యం చేయకు. ప్రేమించు, పొరుగువారికి ఆ ప్రేమను పంచు. నిత్యము దేవుని కార్యం నీ జీవితంలో జరిపించుకో. నీకు సమస్య వస్తే నీవు దేవుని తట్టు తిరుగు. దావీదు కీర్తనలో ఆయన చెప్పినట్టు, The Lord is my shepherd, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పనులు చేయి. ఎంత మంచిగా రాశాడండి. ఎంత గొప్పగా ఆయనకి నమ్మకం దేవుడి మీద. నాకు యెహోవా నా కాపరిగా ఉంటే నాకు ఇంకేం అక్కర్లేదు. యేసయ్య నీకు తోడుంటే ఇంక నీకేం కావాలి? పచ్చిక గల చోట అంటే గడ్డి, చిన్న చిన్న గడ్డి దొరికే దగ్గర ఒక గొర్రెను, ఆ గొర్రె పిల్లలు ఆయన నడిపించినట్టు ఆయన నడిపించగల వాడికి సేద తీస్తే నెమ్మది కలిగి చేస్తా అని చెప్తున్నాడు. శాంతికరమైన జలముల యొక్క ఆయన నన్ను నడిపించి చూసారా. శాంతికరమైన అంటే నీరు కదలకుండా నిశ్చలంగా ఉన్న దగ్గరికి ఆయన గొర్రెలు తీసుకెళ్తాడు. ఎందుకంటే గొర్రెలు చాలా మంచి జీవులు అండి. వాటి మూతికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ నీళ్లు ప్రవాహంగా ఉంటే కనుక అవి నీళ్లు కూడా తాగలేవు. వాటికి నీళ్ళు నెమ్మదిగా ఉంటాయి, శాంతిగా అంటే నిశ్చలమైన నీళ్ళ దగ్గర ఉంటే ఆ నీళ్లు కూడా తాగలుగుతాయి. అలాంటి చోటికి మిమ్మల్ని తీసుకెళ్ళి మీకు ఆ నీటినిచ్చి మీ యొక్క దప్పికను తీరుస్తానని చెప్తున్నాడు. దేవుని కృప మన యందు ఉంది. మరణకరమైన లోయలో మనం నడిచి వెళ్తున్నప్పుడు దేవుని కృప మనతో ఉంది. ఆయన నీడ, ఆయన దండము, ఆయన దుడ్డుకరును మనకు తోడుగా ఉంది. ఆయన మనల్ని రక్షిస్తారు, ఆయన మనల్ని కాపాడతారు, ఆయన మనల్ని విడిచిపెట్టరు. అనేకమైనటువంటి కార్యాలు మన జీవితంలో చేస్తారు. శాంతి సమాధానం మనకు నిత్యము తోడుగా ఉంటాయి. మన శత్రువులు ఎదుట ఆయన మనకు ఒక బలను సిద్ధపరిచి ఆయన దాని మీద మనం కూర్చోబెడతాడు. ఇంత గొప్ప కార్యం మనకు చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన ఏదో నమ్మిక నుంచి ఆయనతో పాటు మనం నడవాలి. కానీ మనకి కుదరదండి. లోకంలో ఉన్నాం కదా, మన దగ్గర ఒకటి ఉంది, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమైనది. ఎందుకు బలహీనం? ఎందుకంటే ఆత్మ ఎలాంటి ఆత్మ మనకు తెలియదు కదా. అది దేవుని ఆత్మ అయితే ఖచ్చితంగా మీకు అది ఆ శక్తిని ఇస్తుంది. దేవుని ఆత్మ కాకపోతే బలహీనపడిపోతుంది. దేవుని కృపలో మీరుంటే మీకు ఆ బలహీనం అనేది కలగదు. దేవుని కృప మీకు నిత్యము తోడుగా ఉండాలంటే ప్రార్థన చేయండి, నమ్మికతో ఉండండి, నమ్మండి. నమ్మువానికి సమస్తము సాధ్యం. మిమ్మల్ని బట్టి మీ దేవుడు అతిశయించు. అలా చేయగలరు. యెహోవా తన పిల్లలను బట్టి అతిశయిస్తాడు. ఎలా? తప్పు చేస్తేనా? ఎలా? స్వార్థంతో మనం పక్కన ఒకరిని కొట్టుకుంటేనా? దేవదేవుడు పరలోకాన్ని తన పాదపీఠంగా చేసుకొని, తన పరలోకాన్ని తన సింహాసనంగా చేసుకొని, భూమిని తన పాదపీఠంగా చేసుకున్న దేవుడు భూమి యందున్న లిప్తపాత్రమైనటువంటి మనిషిని చూసి ఆయన, ఓహో నీవా మనిషివా, నేను సృష్టించిన వాడివా, మరి నా కోరిక నీలో లేదేమి అని చెప్పి అనుకుంటారా? అనుకోరా? ఎందుకంటే మన వల్లే మనం మనిషిని తయారు చేద్దామని చెప్పేసి పరలోకంలో వదిలి ఈ లోకంలోకి వచ్చిన దేవుడు మనిషిని సృష్టిని అంతా కూడా తన నోటి మార్పు చేసి, అది ఈ రోజు వరకు మీరు చూడండి, ఆకాశం కిందకి రాదు, భూమి పైకి ఎగరదు, సముద్రం దాని అంచుదాకా ఉంటుంది.
మన పాపాలు ఎక్కువైతేనే సునామీలు, భూకంపాలు వస్తాయి. మళ్ళీ జంతువులు చాలా సిగ్గేస్తున్నాయని చెప్పడానికి. జంతువులు కూడా ఆడ జంతువు దగ్గరికి మగ జంతువు పోతుంది, కానీ మగ జంతువు దగ్గరికి మగ జంతువు, ఆడ జంతువు దగ్గరికి ఆడ జంతువు పోతుంది. దేని ఒత్తికలో అది ఆయన చెప్పిన మాట ప్రకారం జంతువులు, పక్షులు, చేపలు, జలచరాలు అన్నీ కూడా ఒక నియమాన్ని బట్టి, ఆయన మాటను బట్టి ఇప్పటి వరకు సరైన రీతిలో ఉంది. కానీ మనిషి ఎంతటి పాపాన్ని మూట కట్టుకుంటున్నాడో మీరు చూస్తున్నారు. మీకు అది అర్థం అవ్వాలని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎక్కడ మొదలు పెట్టాము, ఎటు వెళ్తున్నామని మీరు అనుకోవచ్చు. చాలా ఉన్నాయి చెప్పాలి. దావీదు కుమారుడా నా కళ్ళు తెరిపించు అని చెప్పేసి ఆ గుడ్డివాడు యేసయ్యని అడిగినప్పుడు మన గుడ్డితనాన్ని మనం దూరం చేసుకోవడానికి ఎంత పాపంలో పడిపోతున్నాం ఆలోచించండి. ఒక పొరుగు వాడికి సహాయం చేయడానికి చేయలేకూడదు. మన దగ్గర ఉండి కూడా అయ్యో లేదే, నా దగ్గర డబ్బులు లేవే అని చెప్పి అంటారు. నిజానికి నువ్వు వాడికి ఇవ్వాల్సింది డబ్బు లేదా ఆహారం. అది ఇవ్వగలిగితే మంచిదే. ఎందుకంటే నువ్వు ఎవరికైనా కానీ యేసునామంలో ఏది చేసినా నీ యొక్క ఫలము నూనెతో అవుతుంది. దాన్ని ఇవ్వకుండా యేసయ్య వదిలిపెట్టడు. పరలోకంలో నీ ఫలాన్ని కాపాడుకుంటావు. ఈ చిన్నలో ఈ వీళ్ళలో ఏ ఒక్క సహోదరుడికైనా ఒక చిన్న గిన్నెతో మంచి చల్లటి నీళ్ళు ఇచ్చినా కానీ నీ యొక్క దీవెన పరలోకంలో ఎక్కడికి పోదని చెప్పి యేసయ్య చెప్తున్నా. అంటే నువ్వు ఏది చేసినా ఎలా చేసినా నీ దీవెన నీకు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు నువ్వు ఆలోచించు. థింక్ వాట్ ఇట్ ఈస్ టు బి ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డగా ఉండడం అంటే ఎంత గొప్ప దీవెన. ఎవరో మత ఛాందస్సులు, ఎవరో రాజకీయవేత్తలు మతాన్ని రెచ్చగొట్టి ఎవరి గురించో ఏది గురించో మాట్లాడితే నీకెందుకు ఊరుకు? యేసయ్యనే అన్నారు, నీవు దెయ్యములతోనే దెయ్యాన్ని వెళ్ళగొడుతున్నావు. యేసయ్య దైవకుమారుడిని అన్ని మాట్లాడిన వాళ్ళు నిన్ను నన్ను అంటారు, అనకుండా వదిలిపెడతారా? ఖచ్చితంగా అంటారు. యేసయ్య నన్ను డిఫెండ్ చేసుకున్నాను. ఎప్పుడన్నా మీరు చూసారా బైబిల్లో? తను తాను ఇచ్చేసుకుని కలెక్ట్ చేసుకుని మీరు అలా అనకూడదు, నేను ఇది అని చెప్పి ఆయన ఈరోజు చెప్పాను. మీకెందుకు అంత ఊరుకు? సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తకు నువ్వు పోయి రక్షిస్తావా? ఆయన అంటారని చెప్పి ఆయన ముందే అన్నారు. దాని గురించి మీకు అనవసరం. మీరు చేయాల్సిన పని మీరు చేయండి. పావురం వలె నిష్కపటంగా, సర్పం వలె తెలివి కలిగి మనం బతకాల్సిన రోజులు. మన సమస్యలు ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకోరు. ఒక క్రైస్తవుడు అంటేనే లోకానికి శత్రువు. లోకంలో ఉన్న వాళ్ళకి లోకం స్నేహమే, కానీ క్రైస్తవుడికి ఈ లోకం శత్రువు. మన గుడ్డితనాన్ని దూరం చేసుకోవడానికి, మన దేవుని ప్రేమను 10 మందికి చెప్పడానికి ఆయన మాదిరి మనం తీసుకుని నడవాల్సిన సమయం అది. గొప్ప కార్యాలు జరగాలన్నా, గొప్ప దీవెన మనం జనాలకి చూపించాలన్నా, దేవుని రాజ్య స్థాపన జరగాలన్నా కానీ మనం మరొకసారి ఈరోజు మనం మళ్ళీ అడుగుతాం, దావీదు కుమారుడా నన్ను విడిచిపోకు, నా యొక్క ఆత్మీయ గుడ్డితనాన్ని తీసివేయి, నాకు లేమి లేకుండా నాకు సహాయం చేయి, పచ్చిక గల చోట్ల నన్ను పరుడు చేయి, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించు, ఈ యొక్క మత ఛాందస్సులో ఎదుట నాకు ఒక బల్లను సిద్ధపరచు, నీ బల్లలో చేయి వేసే భాగ్యాన్ని నాకు కలిగించయ్యా అని చెప్పి మనం ప్రార్థన చేద్దాం. ఇవాళ భారతదేశాన్ని విడిపించడానికి ప్రార్థించారు. ఇండియా, which is a country that is next to the river of Indus, భారతదేశం
హిందూ దేశం, ఒక వీళ్ళు అన్నట్టు హిందూ దేశం సింధు నది పక్కన ఉంది కాబట్టి ఈ యొక్క అరబియన్లకి పర్షియన్లకి సా పలకదు కాబట్టి దాన్ని హిందూ అన్నారు. దాన్ని బేస్ చేసుకుని హిందూ దేశం వచ్చిందే కానీ హిందూ మతం అనేది ఎక్కడ ఏ గ్రంథంలో లేదు. 14-15 శతాబ్దం దాకా హిందూ మతం అనేది లేదు, హిందూ దేశం అని కూడా వాళ్ళు దాన్ని ఇచ్చేయలేదు. హిందువులం అని మొదలుపెట్టింది కబీరు. వీళ్ళు ఈ బెంగాలీ వాళ్ళు ఏమంటారంటే కవులు. ఈ కవులు ఆ మాటను ప్రచారంలోకి తీసుకొచ్చాక ఎప్పుడైతే ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చారో వాళ్ళు మనల్ని హిందువుల కింద కౌంట్ చేయడం మొదలుపెట్టారు. అంతేగాని మనం హిందువులం కాదు. ప్రతి ఒక్కడికి ఒక మతం ఉంది, ఎవడి మతం వాడిది, ఎవడి ఇష్టం వాడిది. నువ్వు ఆ రాయిని దేవుడిగా మలిచి ఆరాధిస్తున్నావు, ఆరాధించుకో, నీ ఇష్టం. అది నేను అదే చేశాను. దాదాపు నా పుట్టి బుద్ధరిగా 22 ఏళ్ల వరకు అదే చేశాను, అదే పిచ్చలో నేను నడిచాను. ఎవడాపాడు? వాడికి చెప్పినా విన్నాను. మనలో కొంతమంది ఉన్నారు చెబితే వింటారు, తెలివి గలవారు. కొంతమంది ఉంటారు మూర్ఖులు, పడినా తెలుసుకోరు. కొంతమంది ఉంటారు దెబ్బ పడ్డాక అర్థం చేసుకొని మారి దేవుడి వైపు తిరిగి ప్రభా సహాయం చేసినందుకు వందనాలే నిన్నే అనుసరిస్తాను. రోగం వచ్చి రక్షణ పొందుకున్నాక రక్షణలో ఏసే స్వస్థత ఇచ్చిన తర్వాత దేవుని ఆరాధించి నేను ఆయన్నే నమ్ముకుంటానని చెప్పడం సహజం. తిరుపతి మొక్కుని అది జరిగితే ఆయనకి వెళ్ళి ఇచ్చేయట్లేదు జనాలు. మీ నమ్మకాలు మీకు ఉన్నప్పుడు మా దేవుడి గురించి, మమ్మల్ని నేను నిజంగా చూసిన దేవుడి గురించి మేము సాక్ష్యం చెప్తుంటే మీకు బాధ ఎందుకు కలుగుతుంది? మీకు బాధ కలిగితే ఆ బాధ మీరు పర్సనల్, అది మీరు ఉంచుకోండి. మీకు నచ్చకపోతే వినకండి, సువార్తలు వినకండి. మీరు చెప్పడం మా బాధ్యత. మా దేవుడు చెప్పిన పని మేము చేస్తాం. భగవద్గీతలో మీకు కృష్ణుడు చెప్పలేదా? పుట్టురా చచ్చుతా అంతా నా చిత్తం మీదేం లేదని. చెప్పేవాడవాడు చచ్చేవాడవాడు అన్నాడు. చెప్పేవాడవాడు వినేవాడవాడు, నీకెందుకు బాధ? అప్పుడు అడిగితే ఇదే మాట చెప్పండి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, చచ్చేవాడవాడు చంపేవాడవాడు అంతా ఆయనే అన్నాడు కదా. నేను చెప్పినది నేను చెప్తున్నాను, వినేవాడు నువ్వు వింటేనో లేదంటే పో ఆయన జిల్లా అడుగు, మొత్తం అంతా కూడా ఆయన చెప్పాడని చెప్పు. ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలి, మీరు దేవుడిని గణపరచాలి. మీరు వాదనలోకి దిగొద్దు. వాళ్ళకే వేయండి, సాతాను క్రియలు సాతాను మీదే పడేయండి. సాతాను ఏం చెప్పాడు? నీవు దేవుడి కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టిగా మార్చుకొని తిను, దేవుడి కుమారుడు అయితే ఈ యొక్క మందిరం పైనుంచి దూకు, దేవుడి కుమారుడు ఈ యొక్క దీవెనలన్నీ నీకు కావాలంటే నాకు సాగిలపడి మొక్కు అని చెప్పి ఏసై గురించి మాట్లాడాలా? ఏసై ఏం చెప్పాడు? దానికి సమాధానం వాక్యం నుంచి చెప్పాడు. సాతాన్ని వాడి యొక్క బుద్ధితోనే కొట్టాడు. వాళ్ళు చెప్తుంది మన గ్రంథాన్ని వాళ్ళు విన్నప్పుడు వాళ్ళ గ్రంథాన్ని వాళ్ళ మొహం మీద కొట్టండి. వాళ్ళ గ్రంథంలో రాశాడు కదా ఆయన, చచ్చేదావుడు చంపేదావుడు మొత్తం అంతా నేనే అని చెప్పి. మేము చెప్పేది మేము చేసేది కూడా అంతా అందులో ఆయన మొత్తం ఆయన అన్నప్పుడు లోకమంతా ఆడే నడుపుతున్నప్పుడు అదే అనుకోపోరాదా? ఏసై గురించి చెప్పడం కూడా ఆయన చెప్తుంది అనుకోమని చెప్పి నడవండి. మన దేవుణ్ణి మనము ఇది చేసుకోవద్దు, మనం వాదించొద్దు, వాళ్ళకి దూరంగా ఉండండి. ఇట్లాంటి వితండవాదం చేసే వాళ్ళకి దూరంగా ఉండండి. అలాంటి వితండవాదం చేసే వాళ్ళలో నేను ఒకప్పుడు నేను అదే వితండవాదం చేసి ఏసైని అంగీకరించకుండా తృణీకరించి నా జీవితంలో ఎంతో పొరపాటు చేశాను. మీకు ఒక సాక్ష్యం చెప్తాను. ఎంత మూర్ఖున్నో అది చెప్పడానికి ఇది ఒక సాక్ష్యం చెప్తాను. 2000 సంవత్సరం డిసెంబర్ 26 రాత్రి, ఆ రోజు సాయంత్రం మా ఇంట్లో ఉండేవాడు, నాకు సహోదరుడు లాంటి వాడు, కానీ మాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పెరిగాడు అతను. కానీ అతను క్రిస్టియన్, మేము హిందువులు. అదే పెచ్చులో ఉన్నవాడు, మాట పెచ్చులో. అయితే అతను మా ఇంట్లో ఉండింది, అన్నీ చేసింది, తినింది, పెరిగిందంతా బాగానే ఉంది. కానీ తను కొంచెం పెద్ద అయ్యాక వేరే వెళ్ళిపోయాడు. తనకి 2 చేతులు పోయినాయి యాక్సిడెంట్లో. అయినప్పటికీ అలా వెళ్ళిపోయిన తర్వాత తను పెళ్లి చేసుకుని తన జీవితం తను గడుపుతున్నాడు. 26వ తారీఖు వచ్చి
క్రిస్మస్ స్వీట్స్ అని చెప్పి మా ఇంటికి తీసుకుని వచ్చాడు. అయినా కానీ అప్పట్లో మనందరికీ ఇండియాలో ఒకటి ఉంది కదా, సర్వమత సమ్మేళనం, అన్నీ కలిపి అంతా కూడా ఒకటే మంగళం, సర్వమంగళం అని చెప్పేసి అన్నీ కలిపేసి ఒకటే చేస్తాం కదా మనం. అందుకే చెప్పి ఆయన తెచ్చే స్వీట్లు తెచ్చాడు. తెస్తే మా అమ్మ అతనితో మాట్లాడుతుంటే మా అమ్మతో సువార్త, మా అమ్మకి సువార్త పంచుకున్నాడు. మా అమ్మగారు ఒప్పుకున్నారు, యేసయ్యను తమ రక్షకుడిగా స్వీకరించారు. అది నేను అక్కడే కూర్చొని వింటున్నాను, కడుపులో వెళ్ళిపోతుంది. ఒక పెచ్చెక్కిందా, మనకి ఎంత దేవుళ్ళు ఉన్నారు, మన దేవుళ్ళు మీద ఇన్ని ఆభరణాలు ఉంటాయి, ఇంత కాస్ట్లీ దేవుళ్ళు మనకుంటే బట్టలు నేను వేసేది పోయి అంగీకరిస్తుంది, సులువు మీద కొట్టేసి ఆయన కాపాడుకోలేని దేవుడిని కొట్టి నేను ఆయన్ని అనుసరిస్తానంటుంది. మా అమ్మకి పెచ్చెక్కిందని చెప్పి అనుకున్నాను. కానీ ఆ రోజు అతను వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మతో చాలా గట్టిగా మాట్లాడి చాలా గొడవ పెట్టుకొని ఆమెని రేపు పొద్దున మన గుడికి వెళ్ళి మళ్ళీ మనం పాప పరిహారం చేయాలని చెప్పేసి నేను మాట్లాడి అయిపోయింది. ఆ రాత్రి మా అమ్మగారికి గుండెపోటు వచ్చింది. గుండెపోటు వచ్చి హాస్పిటల్కి ఆటోలో తీసుకుని పోతుంటే గుంటూరులో నా సహోదరి, మా అక్క, దేవుని అంత నమ్మకం ప్లస్ మాకు తెలియకుండా దాచిపెట్టుకుని బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, తన యొక్క విశ్వాసం దేవుని అందుంటే ఆవిడ కాళ్ళు పట్టుకొని నువ్వు ఆమెను చెప్పు, నేను ప్రార్థన చేశాను, ఏసు ఎవరైనా ఆమెను చెప్పు, ఇద్దరు కలిసి ఒప్పుకుంటే అది చేస్తారు, ఆమెను చెప్పు అని చెప్పి అడిగితే నేనేమన్నానంటే, నాకు నా దేవుళ్ళు ఉన్నారు, నా ఆంజనేయ స్వామి ఉన్నాడు, నా వినాయకుడు ఉన్నాడు, నా శివుడు ఉన్నాడు, నాకు నా దేవుడు ఉంటే నీ యేసు నాకెందుకు, ఓ మా అమ్మని ఆయన కాపాడతాడని చెప్పాను. 5 నిమిషాల్లో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామండి, గుంటూరు జనరల్ హాస్పిటల్కి. వెళ్ళిన తర్వాత డాక్టర్లు ఇమీడియట్గా బయటకు వచ్చారు, చూశారు, చనిపోయి 5 నిమిషాలు అయిందని చెప్పారు. అంతటి మొండి వాడిని, ఆమెను అన్న మాట అనడానికి కూడా ఇష్టపడిన వాడిని, అంత వ్యతిరేకత యేసు పట్ల నాకుంది. ఎందుకుందంటే ఈ మత పెద్ద మనం ఇది యేసు పరాయి దేశస్తుడు, పరాయి మతస్థుడు, ఈ యొక్క దీనిలో పోయి అంత మూర్ఖత్వంలో నేను నిండిపోయి ఉన్నాను. కానీ నేను చావు దగ్గరికి వెళ్ళినప్పుడు కత్తి నా చెయ్యి మీద ఇలా పెట్టి నేను కొయ్యబోతున్నప్పుడు తలుపు తాళం వేసిన గదిలోకి ఆయన నడిచి వచ్చి నన్ను మరణంలో పడిపోకుండా కాపాడిన దేవుడు యేసయ్య. ఆయన కృపను బట్టి, ఆయన కాపుదలను బట్టి ఈరోజు నేను సజీవుల లెక్కలో ఉన్నాను. కాబట్టి మీకు అదే చెప్తున్నాను, ఈ యొక్క అవకాశాన్ని పోగొట్టుకోకండి. ఈ దినం యేసయ్య మీకోసం ఇచ్చిన దినం. దేవుని తెలుసుకోండి, మారు మనసు పొందండి. నేను క్రైస్తవుడిగా పుట్టాను, క్రైస్తవుడిగా పెరిగానని చెప్పి నేను అనొచ్చు. కానీ మీరు గుర్తుంచుకోండి, ప్రతినిత్యం మనం మారు మనసు పొందాలి. మన రక్షణను మనం భయంతోనూ భక్తితోనూ కాపాడుకోవాలి. కాబట్టి సహోదరుల ప్రార్థన చేద్దాం. ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, వందనములు. చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మేము మాట్లాడిన నావులు మీ యొక్క ఆత్మ ద్వారా మాట్లాడినందుకు ప్రభువా మీకు వేలాది స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొని మమ్మల్ని మీ చేతికి సమర్పించుకొచ్చుండగా మా యొక్క ఆత్మీయ గుడ్డితనాన్ని తీసివేసి ప్రభువా, మా యొక్క శరీరములు ఏ విధంగా మేము మా యొక్క శరీరం బలహీనమని చెప్పాము ప్రభు, ఆ శరీరాన్ని కూడా బలపరిచి నీ యొక్క ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించి ప్రభా మీ కృపలో భద్రపరిచి మీ దీవెనకు మాదిరి నీ దీవెనకు పాత్రలుగా మమ్మల్ని చేసి నీ కృపయు కాపుదలియు మాకు నిత్యము తోడుగా ఉంచి ప్రభా అనేకులు ఎదుట పేతురు నీ యొక్క సాక్ష్యము పలికిన రీతిగా మేము కూడా ధైర్యంగా నీ యొక్క సాక్ష్యం పలుకుటకు నీ కృపను భద్రపరచుటకు నీ సహాయం మాకు తోడుగా ఉంచమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీ నామమునకు ఆరోపించుకోమని, నిత్యము నీ సన్నిధిలో మమ్మల్ని దాచి కాచి మమ్మల్ని త్వరగా తీసుకెళ్ళడానికి వస్తున్న మా ప్రియ యేసయ్య
నిరంతరము నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నీ నామాన్ని కొనియాడటకు నీవే కృప చూపు భయపడదు తండ్రి. మా పట్ల నీ కృపను ఉంచమని, సమస్త సాతాన చీకటి దుష్ట అంధకార శక్తులను లయపరచమని, నీ కార్యం మా జీవితంలో జరిపించమని యేసుని అది పరిశుద్ధ నామందు మిక్కిలి వినయంతో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. God bless you. God loves you. Jesus loves you. Amen.